హాయ్ హలో ఆదాబ్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు భయ్యా? మనమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైతే వస్తున్నారో భయ్యా కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కొత్త అప్డేట్స్ ఏవైతే వస్తుంటాయో అవి మీకు డైరెక్ట్గా మీ ఛానల్లో అంటే మీ యూట్యూబ్ అంటే మన ఛానల్లో అప్డేట్ అయిపోతే మీరు చూడొచ్చు. లేట్ చేయకుండా పైన ఏదైతే థంబ్నెయిల్ అయితే పెట్టానో అది దాని గురించి అయితే మనం మాట్లాడుకుందామండి. ముందుగా నేనైతే 4 విషయాలు అయితే మీ దృష్టికి అయితే తీసుకొస్తాను. అసలు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అంటే ఏంది, దానివల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి, అది ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఈ 4 విషయాలు అయితే మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్యామిలీ డిజిటల్ కార్డులో అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా అయితే మనకు పాత రేషన్ కార్డులో ఎలాగైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళో అదే విధంగా అందరు ఫ్యామిలీని యాడ్ చేసి ఒక ఫ్యామిలీ ఫోటో అంటే గ్రూప్ ఫోటో ఒకటి కంపల్సరీ యాడ్ చేయాలండి. కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో అయితే మహిళని ప్రధానంగా అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉంచుతూ ఒక డిజిటల్ అంటే ఒక క్యూఆర్ కోడ్ అయితే మనకి అయితే ఇస్తున్నారండి. ఆ క్యూఆర్ కోడ్ దానివల్ల ఏంటి ఉపయోగం అంటే మనం ఏదైనా పథకాల విషయంలో సంక్షేమ పథకాల విషయంలో ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా అంటే మండల ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఇంకేదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ఒకటి స్కాన్ చేసుకుంటే మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకు ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళు వివరాలు అనేది తీసుకొని మనకి ఏదైతే పథకంలో మనం ఎలిజిబిలిటీ ఉన్నామో ఆ పథకాలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా డిజిటల్ కార్డులో మనకు ఒక నంబర్ అయితే ఇస్తున్నారు. ఉదాహరణకి ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఒక నంబర్ అనేది మనకు ఎలాగైతే ఉంటుందో ఐడెంటిటీ నెంబర్, అదేవిధంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కూడా మనకు ఒక ఫ్యామిలీ మొత్తానికి ఒక నంబర్ అయితే ఇవ్వబోతున్నారండి. అయితే దానివల్ల అంటే మనకు ఒక ఫ్యామిలీకి ఒక నంబర్ అనేది ఉండిపోతుంది ఇప్పటి నుంచి. సో ఇది ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అనేది. రెండోది, దీనివల్ల ఏమేమి లాభంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ మహాలక్ష్మి పథకంలో ఏదైతే 500 సబ్సిడీ అయితే వచ్చేదో అది కూడా దీంట్లోనే ఉంటుంది. మళ్ళీ మహిళల పెన్షన్, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్, మహిళా ఉచిత బస్సు ప్రయాణము, డబుల్ బెడ్రూమ్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఫ్రీ బస్ పాస్, రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇల్లు, ఇలాంటివి ఒక సుమారుగా 30 యూజెస్ అంటే 30 లాభాలతో కూడిన ఒక డిజిటల్ కార్డ్ అయితే మనకైతే ఇవ్వబోతున్నారు. నేను ఏవైతే ఇందాక మీకు చెప్పానో ఇవి దానివల్ల లాభం అంటే ఎవరైతే అనుకుంటుంటారు కదా దీనివల్ల ఏంటి లాభం అనే ప్రశ్నకు నేను చెప్తున్న సమాధానం అండి. ఇందాక లాభాలు యూజెస్ అని చెప్పేశాను. మూడోది, ఫస్ట్ది ఏమనుకున్నాం మనము డిజిటల్ కార్డ్ అంటే ఏంటని చెప్పాను, దీనివల్ల యూజెస్ ఏంటనే చెప్పాలి. ఇప్పుడు మూడోది వచ్చేసి ఎక్కడ అప్లై చేయాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సుమారుగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్లేసెస్లో అయితే సర్వే అయితే మొదలుపెట్టిందండి. ఒక పైలట్ ప్రాజెక్ట్గా చాలా ఏరియాలో అయితే సర్వే అయితే చేస్తున్నారు. సర్వే అంటే ఇంటింటికి వచ్చి వివరాలు తీసుకొని అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ మన ఇంటికి కనుక రాకపోతే, మా ఏరియాకి కనుక రాకపోతే అని కంగారు పడాల్సిన అవసరం లేదండి. మన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ కోసం మనం ఏవైతే డీటెయిల్స్ అయితే తీసుకోవాలో అంటే ఉదాహరణకి ఆధార్ కార్డు కానీ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఒక ఫోటో దిగాలండి. అంటే ఫ్యామిలీ మొత్తం దిగి ఇదివరకు మనం రేషన్ కార్డు ఎలాగ దిగవాళ్ళమో అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపి ఒక గ్రూప్ ఫోటో, ఒక ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా ఒక ఫోటో తీసుకొని మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని వెళ్ళి మనమైతే అప్లై చేయాలి. మళ్ళీ ఎక్కడ అప్లై చేయాలి? ఉదాహరణకి మనకు ఈ సేవ ఉంది, ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఒకవేళ గవర్నమెంట్ మనకు ఆ విధంగా చెప్తే కనుక ఆ విధంగా అప్లై చేద్దాం. ఏంటి ఆన్లైన్లో కానీ మీ సేవలో కానీ. రెండోది, ఒకవేళ మీ సేవ ఆన్లైన్ కాకపోతే రెండో ఆప్షన్ ఏంటంటే ఆఫ్లైన్ ఆప్షన్. ఆఫ్లైన్ ఎక్కడ అప్లై చేయాలంటే ఇదివరకు రేవంత్ సర్కారు ప్రజాపాలన ఏదైతే ఏదైతే కండక్ట్ చేశారో అప్పుడు చాలామంది అప్లై చేశారు. అదేవిధంగా రెండో విడతగా ఇప్పుడు ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం అయితే మనం ఒకవేళ అనౌన్స్ చేస్తే అక్కడికైతే వెళ్ళి లైన్ల నుంచి అయితే అప్లై చేయాల్సి వస్తుందండి. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను, ఎలా ఫిలప్ చేయాలి, ఆ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా డీటెయిల్స్ మీకు నేను అప్డేట్ చేస్తుంటాను నెక్స్ట్లో. అయితే మనం ఇప్పుడైతే 3 విషయాలు అయితే తెలుసుకున్నాం. 4వ విషయం, ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ఫామ్ ఏంటి, దాన్ని ఎలా ఫిలప్ చేయాలి, ఫిలప్ చేసి ఎక్కడ వేయాలనే విషయం అయితే నేను ఆల్రెడీ చెప్పాను. రేవంత్ ప్రభుత్వము ఏదైతే రెండో విడతగా ఈ నెలలో ప్రారంభమవుతుందో అయితే నెక్స్ట్ మంత్ అయితే ప్రారంభం అవుతుంది రెండో విడతగా ప్రజాపాలన. అక్కడికి వెళ్ళి మనం కూడా ఆఫ్లైన్లో అప్లై చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అంటే ఎలా అప్లై చేయాలనేది నేను చూపిస్తానండి మీకు. ఇదండి ఫామ్ వచ్చేసి ఫ్యామిలీ డిజిటల్ కార్డు కొరకు దరఖాస్తు. ఇక్కడ ఫస్ట్ కుటుంబ పెద్ద వివరాలు, అభ్యర్థి పేరు మీరు మీ ఇంట్లో ఉన్న అమ్మగారి పేరు,
రాయండి. అంటే మనకు ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది కదా, మహిళలే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉంచుతూ రాయమని చెప్పారు. సో మనము ఇక్కడ అభ్యర్థి పేరు మన అమ్మగారి పేరు కానీ రాయాల్సి వస్తుంది. ఒకవేళ భార్యాభర్తలు ఉన్న భార్య పేరే రాయాల్సి వస్తుందండి. ఇక్కడ అభ్యర్థి పేరు అయితే లేడీస్ పేరు ఉండాలి. ఇన్ కేసు ఫ్యామిలీలో ఒకవేళ లేడీస్ లేకుంటే జెంట్స్ పేరు అయితే రాయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత అభ్యర్థి తండ్రి పేరు అయితే భర్త పేరు ఆ డీటెయిల్స్ కూడా రాయండి. సెల్ నంబరు కంపల్సరీ, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎటువంటి విషయాలన్నా మనకు మెసేజ్ రూపంలో గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన విషయాలు కాస్త మనకు సెల్ నెంబర్ ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అది మనకు మెసేజ్ రూపంలో ఒక్కోసారి ఆ విధంగా కూడా అందజేస్తారు, ఒకవేళ కాల్ రూపంలో కూడా అందజేస్తారు. రేషన్ కార్డ్ నెంబర్, ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ మెన్షన్ చేయండి. అంటే రేషన్ కార్డ్ రకం అని ఇక్కడ ఇచ్చారు. రకం అంటే కొంతమంది దగ్గర పింక్ కార్డ్ ఉంటుంది, కొంతమంది దగ్గర వైట్ కార్డ్ ఉంటుంది. ఏ కార్డు ఉన్నా కూడా నంబర్ మెన్షన్ చేసినట్లయితే వాళ్ళకు అదేంటి అనేది వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటారు. లింగం అంటే మన జెండర్ ఏముందో అది కూడా రాసేయచ్చు మీరు. తర్వాత పుట్టిన తేదీ, తర్వాత అభ్యర్థి చదువు ఎంతవరకు చదువుకున్నారు, కులం ఏంటి, క్యాస్ట్, మళ్ళీ వృత్తి ఏంటి, మళ్ళీ వార్షిక అంటే యాన్యువల్ ఇన్కమ్ ఏంది, ఒకవేళ హౌస్ వైఫ్ ఉంటే హౌస్ వైఫే రాయండి. ఒకవేళ వర్క్ చేస్తే ఎంత వస్తుంది అనేది అమౌంట్ అయితే మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ వర్క్ మీ ఆక్యుపేషన్ ఏంటి అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. చిరునామా, జిల్లా ఏం జిల్లా, మండలం, తర్వాత గ్రామం, వీధి పేరు, క్లస్టర్ నంబర్ ఇది కొత్తగా ఇచ్చారు. క్లస్టర్ నంబర్ అంటే నాకు తెలిసి ఒకవేళ నాకైతే ఐడియా లేదు, ఒకవేళ చెప్తున్నా అది మేబీ వార్డ్ నెంబర్ లాగా ఉండొచ్చేమో. ఒకవేళ అది ఉంటే ఒక క్లారిఫికేషన్ కామెంట్లో నేను చెప్తాను. మళ్ళీ పిన్ కోడ్, మన ఏరియాకి అయితే పిన్ కోడ్ వస్తుందో అదైతే రాయండి. ఇక్కడ గ్రూప్ ఫోటో అనే యాడ్ ఉంది కదా, గ్రూప్ ఫోటో అయితే కంపల్సరీ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందిది అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే యాడ్ చేయాల్సి వస్తుందండి. తర్వాత ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు, అర్థమైంది కదా, కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అలా డీటెయిల్స్ అయితే మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది విత్ ఆధార్ కార్డ్ నంబర్. తర్వాత ఇక్కడ జత చేయాల్సిన పత్రాలు, అంటే ఈ ఫామ్ నింపి దీంతో పాటు ఏవైతే లైక్ ఆధార్ కార్డు ఇక్కడ ఇచ్చారు కదా, ఆధార్ కార్డు ఒకటి ఇవ్వాలి. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు అంటే అందరి ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఆధార్ కార్డులు ఉన్నాయి అవి, గ్రూప్ ఫోటో, ఇంకా జనన ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్, పిల్లలది ఏదైతే బర్త్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఇక్కడ మనం ఎంక్లోజ్ చేయాలన్నమాట. ఇక్కడ అభ్యర్థి సంతకం, ఎవరైతే మహిళ పేరు మనం రాస్తున్నామో వాళ్ళ యొక్క సంతకం అండి. ఈ డీటెయిల్స్ అయితే మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఎప్పుడైతే ఆఫ్లైన్లో మనం అప్లై చేయడానికి వెళ్తున్నామో ఈ ప్రాసెస్ మొత్తం ఫాలో అవ్వాలి. మీకు మళ్ళొకసారి ఈ ఫామ్ అయితే చూపించేస్తాను చూడండి. ఇప్పటివరకు అయితే మనం 4 విషయాలు అయితే తెలుసుకున్నాము. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అంటే ఏంది, దానివల్ల ఏంటి ఉపయోగాలు అనేది తెలుసుకున్నాము, అది ఎక్కడ అప్లై చేయాలనేది తెలుసుకున్నాము, ఎలా ఫిల్అప్ చేయాలనే విషయాలు అయితే మనం తెలుసుకున్నాము. ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే కనుక నేను మన ఛానల్ అయితే కంపల్సరీ అప్డేట్ చేస్తానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అప్పటి వరకు చూస్తుండండి కేఈ మోటార్ బ్లాగ్స్. ఉంటాను అప్పటి వరకు. టేక్ కేర్ అండ్ బాయ్.